డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు యాంఫర్ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మరియు చార్టెడ్ వెల్త్ మేనేజర్ రమా రాజేష్ గారు. ఆమెతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, ఒక సిచ్యువేషన్ గురించి మాట్లాడుతున్నాను నేను, నా ఫ్రెండ్ గురించే. తను ఏం చేశారంటే, తనకి 2 lakhs అవసరమైనాయి. అంటే సంథింగ్ చిన్న అవసరం వచ్చి ఇంట్లోకి 2 lakhs అప్పు చేద్దాం అనుకున్నాడు. అయితే పర్సనల్ లోన్ చూసాడు తను. క్రెడిట్ స్కోర్ బాగానే ఉంది కదా అని చెప్పి పర్సనల్ లోన్ చూస్తే తనకి ఎలిజిబిలిటీ 5 lakhs వరకు ఉంది. కావాల్సిన 2 lakhs అయినా 5 lakhs తీసుకున్నాడు, ఇస్తున్నారు కదా అని చెప్పేసి ఆవేశపడి. కానీ ఇప్పుడు కట్టలేకపోతున్నాడు వాడు. ఇబ్బంది అయిపోతుంది, బర్డెన్ అయిపోతుంది. తన శాలరీకి వీటికి ఇంట్లో ఎక్స్పెన్సెస్కి సెట్ కాక అసలు బర్డెన్ అయిపోయి అది చెల్లించలేని పరిస్థితిలో బాధపడుతున్నాడు. అసలు ఇలాంటి సందర్భాల్లో ఏ లోన్ తీసుకోవచ్చు అంటారు? వాడు ఒక తప్పు చేసేసాడు, ప్రజెంట్ అది కట్టడం తప్పితే వేరే మార్గం లేదు. ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా లోన్ తీసుకునే వాళ్ళు ఏ లోన్స్ తీసుకుంటే బెస్ట్ అంటారు? పర్సనల్ లోన్ కన్నా ఏమైనా మంచి లోన్స్ ఉన్నాయంటారా? ఇంట్రెస్ట్ రేట్ విషయంలో కానీ అండ్ వచ్చే ఇబ్బందుల విషయంలో కానీ ఏది బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయంటారు? నాకు కూడా చాలా మంది క్లయింట్స్ వచ్చారు ఇదే రీజన్ తోని. అంటే వాళ్ళకి అవసరం కొంచెం ఉంటది, కానీ ఎలిజిబిలిటీ ఎక్కువ చూపించడము, లేదంటే క్రెడిట్ కార్డుల మీద వాడేయడము, ఇట్లాంటివి చేస్తూ ఉంటారు అనమాట. 40,000 కదా, 1 lakh కదా, చిన్న చిన్న అమౌంట్స్, మన పెద్ద పెద్ద అమౌంట్స్ కాదు, 1-2 lakhs ఇట్లాంటి వాటి విషయంలోని అయితే తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకోవడము, ₹2 వడ్డీకి తీసుకోవడము, ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. సో అందరూ చేసే మెయిన్ మిస్టేక్ ఏంటి అంటే, ఇక్కడ మనం లోన్స్ లో కూడా కొన్ని లోన్స్ ఉంటాయి అండ్ ఇది అందరిలో ఉండేదే, బట్ మనం దాన్ని యూజ్ చేయం అనమాట. సో ఇదేంటి అంటే గోల్డ్ లోన్. గోల్డ్ లోన్ గురించి చాలా తక్కువ మందికి తెలిసే ఉండొచ్చు, బట్ ఈ ప్రాసెస్ ఏంటి, గోల్డ్ లోన్ సేఫ్టీయా కాదా, క్వశ్చన్స్ ఉండుంటాయి. సో పర్సనల్ లోన్ కి ఆల్టర్నేటివ్ గా డెఫినెట్ గా గోల్డ్ లోన్ కన్సిడర్ చేయొచ్చు. గోల్డ్ లోన్ అంటే పర్సనల్ లోనే కాదు, షార్ట్ టర్మ్ ఏదైనా షార్ట్ టర్మ్ లో మనం తీసుకునే లోన్ కి మనం గోల్డ్ లోన్ కన్సిడర్ చేసుకుంటే డెఫినెట్ గా మనకు బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. సో దానికన్నా ముందు ఒక షాకింగ్ ఫ్యాక్ట్ చెప్పాలంటే, మన ఇండియాలోని మొత్తం ఓన్లీ హౌస్ హోల్డ్ లో అంటే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోని 27,000 tons గోల్డ్ ఉందన్నమాట. ఇండియాలోని అది. అండ్ దాన్ని కనుక మనం తీసుకెళ్లి ఒక ట్రక్కుల్లో వేస్తే, నింపితే కనీసం ఒక 6,000 లారీలతో ట్రక్తో ఉన్నంత గోల్డ్ మన దగ్గర ఉంది. సో మన ఇండియన్ కల్చర్ లోని గోల్డ్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. సో అందుకని చాలా మంది గోల్డ్ తీసుకెళ్లి అప్పు చేయాలి అంటే అదొక రాంగ్ గా ఆలోచిస్తారు. కానీ బట్ గోల్డ్ లోన్ ఉన్న బెనిఫిట్స్ తెలిస్తే పర్సనల్ లోన్ మీద ఇంపార్టెన్స్ గోల్డ్ లోన్ కి ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మన పర్సనల్ లోన్ తో కానీ క్రెడిట్ కార్డ్ తో కానీ బయట ఎక్కడ తెచ్చిందంతో కానీ కంపేర్ చేసుకుంటే గోల్డ్ లోన్ ఇంట్రెస్ట్ రేట్లు తక్కువ. మనకి 9% నుంచి ఒక 11-12% దాకా వస్తున్నాయి, బేస్డ్ ఆన్ ది బ్యాంక్. మనం గవర్నమెంట్ బ్యాంక్స్కి వెళ్తే తక్కువకి వస్తుంది, అదే ప్రైవేట్ బ్యాంక్స్కి వెళ్తే ఎక్కువ వస్తుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే, మనం ఇంట్లో గోల్డ్ పెట్టుకున్నాం అనుకో, అది ఎక్కడ పోతుంది అని టెన్షన్, మళ్ళీ దానికోసం సపరేట్ గా లాకర్లు తీసుకొని లాకర్లు పెట్టుకొని చేస్తాం. అదే గోల్డ్ లోన్ తీసుకుంటే, అంటే నేను ఏమైనా అవసరం వస్తే చెప్తున్నాను, తీసుకుంటే ఈ గోల్డ్ బ్యాంక్ వాళ్ళ దగ్గర సేఫ్ గా ఉంటది. అంటే లాకర్ ఛార్జెస్ ఉండవు, ఏమి ఉండవు, వాళ్ళని చక్కగా దాచి ఉంచుతారు. మనం రీపే చేసినప్పుడు మన గోల్డ్ మనకి ఇచ్చేస్తారు. అండ్ ఇక్కడ ఇన్ కేస్ గవర్నమెంట్ అంటే బ్యాంక్ లో ఉన్నప్పుడు కానీ, బ్యాంక్ లో ఏదైనా దోపిడీ అయ్యి గోల్డ్ కనుక ఎవరైనా కొట్టేసి చేస్తే కన్నా, అంటే దొంగతనం చేసినా, మనకేం చేస్తారంటే బ్యాంక్ వాళ్ళు ఆ రోజు ప్రైస్ ఎంత ఉంది గోల్డ్ది ప్లస్ 7% వేస్టేజ్ కలిపి మనకి ఇస్తారు. అంటే మన గోల్డ్ కి అంత సెక్యూరిటీ ఉంది. ఇలాంటి ఒక కేసు కూడా జరిగింది 2015లోని చెన్నైలోని. సో ఒక బ్యాంక్ లోని దొంగతనం జరిగి మొత్తం అక్కడ ఉన్న గోల్డ్ లోన్ లో పెట్టిన గోల్డ్ అంతా తీసుకెళ్లిపోతే ప్రతి ఒక్కరికి కూడా ఆ బ్యాంక్ లో వాళ్ళు సెటిల్ చేశారనమాట. ఆల్మోస్ట్ 2.5 crores పెట్టి అక్కడ ఉన్న ఎవరైతే పెట్టారో వాళ్ళందరికీ కూడా సెటిల్మెంట్ చేశారు. సో అలాంటి ఒక ఇది కూడా ఇన్సిడెంట్ కూడా జరిగింది. సో మన గోల్డ్ కి ఎలాంటి రిస్క్ ఉండదు, మన బంగారం అక్కడ సేఫ్ గానే ఉంటది. ఈ పాయింట్ చెప్పడానికి రీజన్ ఏంటి అంటే, చాలా మందికి భయం ఉంటది కదా బంగారం పోతే అన్నది. సో అది ఏం ఉండదు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ప్రీ అండ్ పోస్ట్ అంటే మనకి ఛార్జెస్ ఉంటాయి కదా, క్లోజ్ చేయడానికి. అంటే ముందుగానే క్లోజ్ చేసేద్దాం అనుకున్నా, లేదా పార్ట్ పేమెంట్స్ చేసినా, ప్రీ పేమెంట్స్ చేసినా వాటికి ఛార్జెస్ ఉంటాయి. పర్సనల్ లోన్ తీసుకున్నా కానీ, లేకపోతే వేరే ఏ లోన్ తీసుకున్నా కూడా ఛార్జెస్ ఉంటాయి. దీంట్లో ఆ ఛార్జెస్ ఏమి ఉండవు. నేను ఒక 2 years కి లోన్ తీసుకుంటే నేను 6 months లో క్లియర్ చేసేసేయచ్చు, నాకేం ప్రాబ్లం ఉండదు, ఏం ఛార్జెస్ ఉండవు. అలాగే మనకి లోన్ 10 year కూడా
ఒక 6 months నుంచి 2 years వరకు ఉంటుంది. మనం 3 ways లో పే చేసుకోవచ్చు. ఒకటి ఓన్లీ ఇంట్రెస్ట్ పే చేసుకోవచ్చు, ఇంకోటి ఇంట్రెస్ట్ వడ్డీ పే చేసుకోవచ్చు, ఇంకోటి ఈఎంఐ రూపంలో కూడా పే చేసుకోవచ్చు. 3 ways లో మనం పేమెంట్ చేసుకోవచ్చు. సో ఫీజిబిలిటీ కూడా చాలా ఈజీగానే ఉంటుంది. అండ్ ప్రాసెస్ కూడా చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. ఒక 1-2 hours లోనే అయిపోతుంది అన్నమాట. సో అంత ఈజీ ఉంటుంది. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ గోల్డ్ లోన్ తో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఎవరికైనా అగ్రికల్చరల్ ప్రాపర్టీ అంటే ఏదైనా ఒక భూమి ఉంటే, అగ్రికల్చర్ చేసుకునే భూమి, ఆ పాస్బుక్ కనుక తీసుకొని వెళ్ళి మీరు బ్యాంక్ లో చూపిస్తే దాని మీద మీకు చాలా తక్కువ అంటే 8%, 7% లోన్స్ కూడా వచ్చి, ఇప్పుడు 8.5 ఎంత ఉంది యూనియన్ బ్యాంక్ లోని, అంత తక్కువకి అంటే 75 పైసే వస్తుంది మీకు లోన్ కి ఇంట్రెస్ట్ రేట్. సో అంత తక్కువ కూడా వస్తుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉంచుకొని ఇది మానేసుకొని మనం పర్సనల్ లోన్కి వెళ్ళడం వల్ల ఫస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటి, మనకి వాడి అక్కడ ఇచ్చే ఎలిజిబిలిటీ, ఆ ఎలిజిబిలిటీ చూసి అవసరానికి మించి అప్పులు చేస్తున్నాం. ఇక్కడ నాకు ఎంత కావాలో అంత గోల్డ్ తీసుకెళ్లి పెడతాను కాబట్టి నాకు ఎంత కావాలో అంతే తీసుకుంటాను. కానీ పర్సనల్ లోన్కి వచ్చేటప్పటికి ఏంటి, నాకు ఎలిజిబిలిటీ అని ఇస్తాడు, అది చూసుకొని నాకు అక్కర్ లేకుండా తీసుకుంటాను ఎక్కువ. ఇంకొకటి ఏంటంటే మ్యామ్, మన ప్రాపర్టీని కానీ సంథింగ్ ఇలాగా గోల్డ్ కానీ ఏది పెట్టకుండా లోన్ ఇస్తున్నారు పర్సనల్ గా, మేజర్గా అక్కడ చూసుకుంటున్నారు వాళ్ళు. మనం ఏం పెట్టకుండానే వాళ్ళకి మనకి ఇస్తున్నారు కదా, మన బంగారం మన దగ్గర ఉంటుంది, మన ప్రాపర్టీ మన దగ్గర ఉంటుంది, పర్సనల్లోనే బాగుంది ఈజీగా అని చెప్పేసి దాని వైపు మొగ్గు చూపుతున్నారు చాలా మంది. కానీ దానికి ఇంట్రెస్ట్ రేట్ చాలా ఎక్కువ కదా, దానికి ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ. అండ్ ఈఎంఐ రూపంలో తీసుకుంటారు వాళ్ళు, అంటే అసలు వడ్డీ రెండు ఒకేసారి నువ్వు పే చేయాలి. సో అది 10 years బట్టి, ఒక 5 years లో తీసుకుంటే చాలా ఎక్కువ ఉంటుంది, 3 years తీసుకుంటే ఇంకా ఎక్కువ ఉంటుంది ఈఎంఐ. సో ఇక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళకి. అంటే ఇప్పుడు గోల్డ్ కానీ అగ్రికల్చర్ ల్యాండ్ కానీ లేని వాళ్ళు పర్సనల్ లోన్కి వెళ్ళడం రైట్ రాంగ్ అని నేను అన్నాను. వాళ్ళకి ఆప్షన్ లేదు కాబట్టి దానికి వెళ్తున్నారు. బట్ ఇంట్లో నాకు తెలిసి మన తెలుగు కుటుంబాల అందరి దగ్గర కూడా ఖచ్చితంగా గోల్డ్ ఉంటుంది. సో ఇంట్లో గోల్డ్ ఉన్నప్పుడు ఫస్ట్ ఆప్షన్ దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే ఏ విధంగా చూసుకున్నా కూడా ఇది బెనిఫిట్. అఫ్ కోర్స్ ఆడవాళ్ళకి గోల్డ్ అంటే ఒక సెంటిమెంట్, కాకపోతే దాన్ని మనం యూజ్ చేసుకోవాలి. అది మనం కరెక్ట్ గా యూజ్ చేసుకోగలిగితే దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో అండ్ లైక్ ఐ సెడ్, ప్రీ అండ్ మనం ముందుగానే క్లోజ్ చేసినా కూడా దానికి ఏం ఛార్జెస్ ఉండవు. ఒకవేళ 2 years లోపు నేను దాన్ని తీర్చలేకపోతే నేను మళ్ళీ ఎక్కడి నుంచి తీసుకొచ్చి అంటే మళ్ళీ రెన్యూ చేసుకోవచ్చు అనమాట. అదే గోల్డ్ నేను రెన్యూ చేసుకొని నేను మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో చాలా బెనిఫిట్స్ ఉంటాయి గోల్డ్ లోన్ కి. ఆపర్చునిటీ ఉండి, నా దగ్గర గోల్డ్ ఉంది, నాకు ఆపర్చునిటీ ఉండి పర్సనల్ లోన్స్ తీసుకొని అన్ని అప్పులు అవుతున్నాయని ఫీల్ అవ్వకుండా ఇది ఒక ఆప్షన్ కూడా వాళ్ళకు ఉంది. అది కన్సిడర్ చేసుకుంటే వాళ్ళకి కొంచెం బెటర్ గా ఉంటుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది అందరూ చెప్పేలా కాకుండా ఏ విధంగా అంటే అందరూ చెప్తారు గోల్డ్ మంచిదని, కానీ పర్సనల్ లోన్ వాళ్ళు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూసారా, అది ఇది విషయం చెప్పరు ఎవరు. పర్సనల్ లోన్ వైపు చూసి ఇబ్బందులు పడే కన్నా గోల్డ్ లోన్ తీసుకోవడం చాలా బెస్ట్. అండ్ గోల్డ్ లో కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి గోల్డ్ లోన్ లో. అబ్సల్యూట్లీ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.